దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 544 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ స్వయంగా పోటీ చేస్తున్నటువంటి సీట్లు కేవలం 328. మరి అందులో 200 ఎట్ట గెలుస్తారో అర్థం కాదు. ఇది ఒక ఎత్తు. అందులో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంది దాదాపుగా 22 చోట్ల ఏమో పోటీ చేస్తుంది. అంటే ఈ 328లో అవి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేవలం 6 సీట్లోనే పోటీ చేస్తుంది, 10 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పుడు దాదాపుగా 150 దాకా అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తుంది, దాదాపు 20-22 దాకా పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తుంది. ఇక్కడికి నరేంద్ర మోడీ, అమిత్ షా, అట్లాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, అట్లా కేంద్ర మంత్రులు ఇంతమంది వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకేముంది, ప్రచారపు గడువు కూడా ముగిసిపోతున్నటువంటి సందర్భంలో ఏముందని, ఎవరు వస్తున్నారని, పెద్ద నాయకులు ఎవరున్నారని, మహానాయకులు అందరూ ఏమైపోయారు? ఒక్క రేవంత్ రెడ్డి ఓ రోజు వచ్చిపోయాడు అంతే. పక్కన సిద్ధరామయ్య, డీకే శివకుమారు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకులు బోల్డ్ అంతమంది ఉన్నారు కదా. ఎందుకని ఇప్పుడు ఆ మల్లికార్జున ఖర్గే అని ఒకళ్ళనే చూపెడతారట. అంటే రోజు నడవాలి కదా జాతీయ స్థాయి నుంచి. బీజేపీకి ఎంతమంది వచ్చారు? కేంద్ర మంత్రుల దగ్గర నుంచి జాతీయ నాయకుల దాకా అనేక మంది వచ్చారు కదా. 6 చోట్ల పోటీ చేస్తున్న వాళ్ళు అన్నీ పెడితే 25 చోట్ల పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు ఎట్లాగా మిస్ అయ్యారనేది అర్థం కాదు.